క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయమును బట్టి మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాం. మరి ఒక వాక్య సందేశం ద్వారా మీ ముందుకు మేము ఈ విధంగా మా కల్వరి పిలుపు పరిచర్యలు అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మీ ముందుకు ఈ విధంగా వాక్యము ద్వారా మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి ఆ దేవునికి మహిమ, ఘనత, ప్రభావమును చెల్లాలని దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడలారా, మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాం. ప్రతిదినము ఈ వాక్య భాగముల ద్వారా మీరు బలపడాలి. ప్రతినిత్యము ఈ వాక్యము ద్వారా మీరు సంతోషించాలి. కాబట్టి ప్రతి వాక్యం మీరు శ్రద్ధగా వినాలని మీకు మనవి చేయుచున్నాం. ఈ దినాన అంశంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, దయగలిగిన తండ్రి, ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు మాకు ఇచ్చిన ఇటు భాగ్యమును, ధన్యతను బట్టి మీకే వందనాలు నాయన. అయా, యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న మీ బిడ్డలను, వారి హృదయాలను తెరవండి. వారి హృదయంలో మీ మాటలను నాటమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, దినదినము మీ మాటల ద్వారా వారు బలవంతులవుట కృప చూపించండి అయ్యా. తండ్రి, ఎంతమంది వింటున్నారు, ఎంతమందికి షేర్ చేస్తున్నారు, ఆ వినేటువంటి వారిని కూడా ఆశీర్వదించమని, బలపరచమని, మీ కృపలో నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మరొక అంశం ద్వారా మనం ముందుకెళదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి వైద్యుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుకుందాం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు, ఆయన నామము పరిశుద్ధము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మన అంశము ధన్యురాలైన మరియా. ధన్యురాలైన మరియా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమిటి ఈ మాట? పరిశుద్ధ గ్రంథంలో ఎందరో కన్యకలు ఉన్నారు, కానీ ఆ కన్యకలు అందరికీ ధన్యురాలు అనే మాట వ్రాయబడలేదు కదా. ఆ దేవుడు వ్రాయించలేదన్న విషయాన్ని మనము గమనించాలని తెలియజేయుచున్నాను. ఏమిటి ఈమెలో ఉన్నటువంటి గుణలక్షణాలు? ఈ కన్యక ధన్యత పొందుకొనుటకు గల కారణం ఏమై ఉండొచ్చు? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆమె తన జీవితమును దేవునికి ఏ దశ నుంచి అర్పించుకున్నదో అట్టి భాగ్యమును, ధన్యతను పొందుపరుచుకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి భాగ్యాన్ని ఆమె పొందుకున్నదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు ఈ వాక్యం వింటున్న నీవు కూడా ఒక యవన కన్యకగా, ఒక యవనస్తురాలిగా నీ యొక్క ధన్యత ఆ మరియ వలె ఉన్నదా? నీవు కూడా అట్టి ధన్యతను పొందుకొనుటకు సిద్ధముగా ఉన్నవా? ఒక యవనస్తుడిగా నీవు కూడా ధన్యుడు అవుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ వాక్యం ద్వారా నీవు కూడా అట్టి ధన్యతను నీవు కలిగి ఉండాలనేది దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమిటి ఆమెలో ఉన్నటువంటి గుణలక్షణాలు? ఆమె ధన్యురాలు అనబడుటకు గల కారణం ఏమిటంటే, కొన్ని మాటలను మనము శ్రద్ధగా గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరియా ఎలాంటి ధన్యతను పొందుకున్నదో మనకు దేవుడు స్పష్టంగా వ్రాయించాడు. ఆమె దేవుని యందు ఎలాగూ జీవించినదో, ఆమె దేవుని యందు ఎలాగూ ఉన్నదో మనకు తేట తెల్లగా దేవుడు బయలుపరుస్తున్నాడన్న విషయాన్ని మనం చూడగలం. ఆనాడు గొర్రెల కాపరుల దగ్గరికి దేవుని దూత వెళ్ళాడు. ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడన్న విషయాన్ని గొర్రెల కాపరులు వినినప్పుడు ఆ గొర్రెల కాపరులు త్వరగా ఆయనను చూడటానికి వెళ్ళి ఉన్నారని మనం చూస్తాం. ఆ క్రమంలో వారు వెళ్ళారు, చూచారు. చూచిన తర్వాత ఆ మాటలను అందరికీ ప్రచురం చేశారు. ఆ క్రమంలో వారు ప్రచురించిన ఆ మాటలను మరియ కూడా విన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే లూకా సువార్త 2వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనించినట్లయితే మరియా ధన్యురాలు అవుటకు గల కారణము మొదటి విషయం ఏంటంటే ఈ మాట చూద్దాం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ధన్యురాలైన మరియ ధన్యురాలు అవుటకు గల కారణము ఆమె జీవితంలో దేవుని మాటలను భద్రం చేసుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఒక మాట మీరు గమనించినట్లయితే దేవుని మాటలను భద్రం చేసుకునే అనే విషయంలో
ఆమె రక్షకుడు ఆమె గర్భాన పుడుతున్న తర్వాత భద్రం చేసుకోవటం కాదు. ఆమె బాల్య దశ నుంచే, చిన్న ప్రాయము నుంచే దేవుని మాటలను ఆమె భద్రం చేసుకుంది. ఇదిగో యెషయా ప్రవక్త 7వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం ఎప్పుడైతే చెప్పిందో, ఆనాటి నుంచి అనేక మంది కన్యకలు ఎదురు చూశారు, కానీ ఈ కన్యక ఆయన మాటలను భద్రం చేసుకుంది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఓ యవనస్తుడా యవనస్తురాలా, అమలారాయలారా, మీ పిల్లలు మరియవలే ఇంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ కన్య అయిన మరియ తన దేవుని మాటలను భద్రం చేసుకుంది. వేటిని మనం ఈ లోకంలో భద్రం చేసుకుంటాం ప్రియ దేవుని బిడ్డలారా? ఈ లోక సంబంధములో మనం ఎక్కువగా భద్రం చేసుకునేవి ఏవైనా ఉంటే అవి ఒక దినాన నశించిపోయి, ఒక దినాన వాడిపోయి, ఒక దినాన ఈ లోకంలో శాశ్వతంగా దూరమయ్యే వాటిని మనము భద్రం చేసుకుంటాం. అవే కదా ఆస్తులు, అంతస్తులు, ధనధాన్యాలు, ఆ బట్టలు, వస్త్రములను, విలువైన వెలగల వస్త్రములను, వీటినే కదా మనం భద్రం చేసుకునేది. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినండి. మరియ వాటి వేటిని భద్రం చేసుకోలేదు, దేవుని మాటలను భద్రం చేసుకుంది. ఇక్కడ ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా వినాలి. ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఏవి నశించిపోతాయో అవి మనం భద్రం చేసుకుంటున్నాం, ఏది శాశ్వతంగా నిలిచిపోయిద్దో దాన్ని విడిచిపెడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమనే శ్రేష్టమైన మాటలను మనం విడిచిపెడుతున్నాం, లోక సంబంధమైనవి భద్రపరుచుకుంటున్నాం. కానీ మరి అది కాదు, లోకాన్ని విడిచిపెట్టింది, లోకంలో ఉన్న వాటిని భద్రం చేసుకోలేదు, ఆయన మాటలను హృదయంలో శాశ్వతంగా పదిలంగా భద్రం చేసుకుంది. ఎంత శ్రేష్టమైన మాట ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే మరియ ధన్యురాలు అని పిలువబడుచున్నది. ఈ లోకంలో ఒక కన్యక ధన్యురాలని పిలువబడిందంటే అది ఎత్తి భాగ్యము, ఎంత భాగ్యము ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే మరియ తన హృదయంలో దేవుని మాటలను భద్రం చేసుకుందని మనము చక్కగా వింటాం. ఒక యవనస్తుడిగా, ఒక యవనస్తురాలిగా నీవు ఎవరు చెప్పే మాటలను నువ్వు దాచుకుంటున్నావో, ఎవరు చెప్పే మాటలను భద్రం చేసుకుంటున్నావు, ఏ కళ్ళబొల్లి కబుర్లు, ఏ సినిమాల స్టోరీలు, ఏ సీరియల్ స్టోరీలు, లేదా లోక సంబంధమైనవి ఎవరైనా మాట్లాడే మాటలు నువ్వు భద్రంగా దాచిపెట్టుకొని ఇతరులకు కూడా వాటిని ప్రకటిస్తున్నావేమో. నో, ఇదిగో ధన్యురాలను పిలువబడుచున్న కన్యక అయిన మరియ దేవుని మాటలను తన హృదయంలో భద్రపరుచుకుంది. అందుకే ఆమె ధన్యురాలైనది. ఆమె ఇప్పుడు ధన్యురాలు కాదు, ఈ దేవుని మాటలు ఇప్పుడు భద్రపరుచుకోలే, బాల్య దశ నుంచే. ఒకవేళ ఆమె బాల్య దశ పాలు విడిచిన దినం నుంచి నోటి మాటలు వచ్చే దశ నుంచి కూడా ఆమె దేవుని మాటలు విని ఉంటుంది, దేవుని మాటలను భద్రపరుచుకుంది, దేవుని వాక్యాన్ని చదివింది, దేవుని వాక్యాన్ని చక్కగా తన హృదయంలో ప్రతిదినము బాల్య దశ నుంచే భద్రపరుచుకుందని మనం గ్రహించగలం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే బాల్య దశ నుంచే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన కన్యక అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈనాడు ఎంతమంది కన్యకలు 16-17 సంవత్సరాల వయస్సులో ఎంతమంది దారి తప్పిపోతున్నారు, లోక సంబంధమైన విషయాలను వారి హృదయంలో భద్రపరుచుకొని లోకంలో భ్రష్టులైపోతున్నారు. లోకంలో వారు భయంకరమైన పాపంలో పడిపోవటం కల కారణం ఏంటంటే వారు దేవుని మాటలను భద్రం చేసుకోవటం లేదు, లోక సంబంధమైన మాటలను భద్రం చేసుకుంటున్నారు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు భద్రపరుచుకోవాల్సినవి ఏవైనా ఉంటే అది దేవుని మాటలే అన్న విషయాన్ని క్లుప్తంగా మీరు అర్థం చేసుకోవాలి. ఇక మీదటనైనా లోక సంబంధమైన విషయాలను వదిలేద్దాం, పర సంబంధమైన దేవుని మాటలను మనం భద్రం చేసుకోవాలి. మరియా అట్టి మాటలను తన హృదయంలో భద్రం చేసుకున్నదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భద్రం చేసుకునుట అనే మాటకు మరి ఒక మాటను కూడా మనం చూసినట్లయితే, భద్రము చేసుకునుట అనే మాటకు మరి ఒక మాటను కూడా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఒకసారి యోబు గ్రంథాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథంలో ఒక మాట రాయబడింది. యోబు భక్తుడు శ్రేష్టమైన మాటలను మనకు తెలియచేస్తున్నాడు. భద్రం చేసుకున్నట్టు అనే మాటకు మరి ఒక మాట మనం చూసినట్లయితే ఆయన అంటాడు, యోబు గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. మన హృదయంలో భద్రం చేసుకోవటమే కాదు, శాశ్వతంగా ఆ మాటలు మన హృదయంలో ఉండిపోవాలి, బయటికి వెళ్ళకూడదు. దేవుని మాటలు ఎల్లప్పుడూ మన హృదయంలో ఉండాలి, భద్రంగా ఉండాలి, ఉంచుకోవాలి, దాచుకోవాలి, భద్రం చేసుకోవాలి, వాటిని కాపాడుకోవాలి.
చాలామంది ఎవరి బిడ్డలు మందిరానికి వెళ్తున్నారు, వింటున్నారు, వాటిని విడిచిపెడుతున్నారు. అందుకే కదా పాపం చేసేది. వారి హృదయంలో, మన హృదయంలో దేవుని మాటలు శాశ్వతంగా ఉంటే, నీవు భద్రం చేసుకుని ఉంటే, మా దేవుని మాటలను యోబు గారు చెప్పినప్పుడు నువ్వు అలాగే ఉంచుకుంటావు, వాటిని కాచుకుంటావు, భద్రం చేసుకుంటావు, కానీ వాటిని విడిచిపెట్టవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినాన ఈ వాక్యము నీ కొరకే. నువ్వు లోక సంబంధిగా ఉన్నావేమో, లోకముతో ఎక్కువ సహవాసం చేస్తున్నావు. లోకములో ఏమీ లేదు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశే కదా, జీవడంబమే కదా. ఈ విషయాన్ని నువ్వు గ్రహించలేకున్నావా ప్రియ దేవుని బిడ్డ? అందుకే యోబు భక్తుడు చెప్పిన రీతిగా ఆయన మాటలను ఉంచుకోవాలి. ఇంకా జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఒక మాట అంటున్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనములో ఒక మాట రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడంటే, భద్రపరుచుకొనటం అంటే మనం ఇంకొక మాట కూడా చూద్దాం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా, నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. భద్రపరుచుకోవాలంటే దేవుని మాటలను పట్టుకోవాలి. భద్రపరుచుకోవటం అంటే దేవుని మాటలను విడిచిపెట్టకూడదు, వాటిని భద్రంగా కాపాడుకోవాలనేదే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొక మాట కూడా జ్ఞాని అయిన సొలొమోను మహారాజు అంటున్నాడు. 2వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనములు అంటాడు, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునిన ఎడల. దాచుకోవాలి. భద్రపరచుకోవటం అంటే దేవుని మాటలను దాచుకోవాలి. నీ తల్లిదండ్రుల దగ్గర ఒక యవనస్తుడుగా నువ్వేం దాస్తున్నావో అది దేవునికి తెలుసు. నీ హృదయంలో ఏమి దాగబడిందో అది దేవునికి తెలుసు. నువ్వు వేటిని దాచుకుంటున్నావో అది దేవునికి తెలుసు. నువ్వు తెలియదనుకుంటే పొరపాటే. ప్రియ దేవుని బిడలారా, మనము ఏ స్థితిలో ఉన్నాను, నువ్వు ఎవరివైనా కానీ, నువ్వు దేవుని మాటలను మరియవలే భద్రం చేసుకుంటే నువ్వు ధన్యుడివే, నీవు ధన్యురాలువే. ఇక్కడ మరియా అన్ని విషయములలో కూడా దేవుని మాటలను భద్రం చేసుకున్నది, దాచుకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు కూడా ఆయన మాటలను దాచుకుంటే, ఆయన ఆజ్ఞలు అనగా దేవుని మాటలు, దేవుడు మన కొరకు ఎంతో శ్రేష్టమైన మాటలను పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన మాటలను నీవు దాచుకో. మరియా ధన్యురాలు అగుటకు గల కారణం మరియా దేవుని యొక్క మాటలను తన హృదయంలో భద్రం చేసుకుంది. భద్రం చేసుకోవటం అంటే దాచుకోవటం. భద్రం చేసుకోవటం అంటే వాటిని శాశ్వతంగా ఉంచుకొనుట, పక్కకు పోనివద్దు. వాటిని లోకములో జీవించి వాటిని చేజార్చుకోవద్దు. విలువైన మాటలవి, నువ్వు ఎంత వెలపెట్టి కొనినా దొరకనటువంటి మాటలవి. నువ్వు వేటినైనా డబ్బుతో కొనొచ్చు, వేటినైనా ఏ మాటలనైనా నువ్వు డబ్బుతో, ఒకవేళ ఆ సినిమాలు, శిఖాలు, లోక సంబంధమైన వాటిని నువ్వు ఎలాగైనా మాట్లాడచ్చు, లేదా వాటిని హృదయంలోకి ఒకవేళ నువ్వు పంపించుకోవచ్చు. కానీ విలువైన దేవుని మాటలు అంత ఈజీగా నీకు దొరకవు. నువ్వు వాటిని భద్రపరుచుకోగలిగితేనే నువ్వు శాశ్వతంగా దేవుని రాజ్య వారసులం అవుతావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరియా ధన్యురాలు అనే మాట మనం చూస్తాం. మరియా ధన్యురాలగుటకు కారణం దేవుని మాటలను భద్రం చేసుకుంది, దాచుకుంది, కాపాడుకుంది, వాటిని పట్టుకుంది. బాల్యదశ నుంచే దేవుని మాటలను పట్టుకుంది మరియా. అందుకే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మరియను ఎన్నుకున్నాడు. ఈనాడు నీవు నేను కూడా మరియవలే దేవుని కొరకు ఎందుకు మనం పని చేయకూడదు? ఎందుకు దేవుడు నిన్ను ఎన్నుకోడు? నిన్ను ఎన్నుకోవటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ నీవు మాత్రము ఆయన ఎన్నుకోవటానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకోలేకపోతున్నావు. బయటి ప్రపంచంలో తిరుగుచున్నావు. అలా కాదు కదా, నిన్ను కూడా దేవుడు ఎన్నుకొని ధన్యులుగా చేయటానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. ఆ క్రమంలో మరియవలే నీవు కూడా ఇలాంటి జీవితాన్ని జీవిస్తావు. నీవు కూడా ధన్యుడవు, ధన్యురాలు అవుతావు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మరియా ధన్యురాలు. 2వ మాట, మరియా ధన్యురాలు అవుటకు గల కారణము మత్తయి సువార్తికుడు రాయించిన మాట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాటను మనం చూద్దాం. అక్కడ ఆయన నక్షత్రాన్ని చూసి జ్ఞానులు 2 సంవత్సరాల దాకా ప్రయాణం చేసి వచ్చారు. వచ్చిన తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనములలో ఈ విధంగా రాయబడింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించిరంటే ఈ మాట గుర్తుపెట్టుకొని ప్రియ దేవుని బిడ్డలారా, పూజించుట అనగా వర్షిప్ అనగా ఆరాధించారు. ఈ క్రమంలో ఇక్కడ వారితో పాటు మరియ కూడా దేవుణ్ణి ఆరాధించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె ఆరాధన ఎప్పటి నుంచి? అందుకే కదా
ఇక్కడ లూకాసు వార్తలో శ్రేష్టమైన మాటను ఆమె ఈ మాట అంటుంది. ఆమె దేవుని యందు ఎట్టి ఆనందాన్ని పొందుతుందో అక్కడ రాయబడిన మాట, ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఆమె ఎట్లా దేవుణ్ణి ఆరాధించిందంటే, మొదటి అధ్యాయం లూకాసు వార్త మొదటి అధ్యాయం 48వ వచనంలో ఒక మాట అంటుంది మరియా, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించింది. అది ఆమె ఆరాధన. ఆమె ఆనందం ఎందులో ఉందయ్యా అంటే రక్షకుడైన దేవుని యందు. ఒక మాట ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. గొర్రెల కాపరులకు దూత చెప్పకముందే ఆయన రక్షకుడని మరియ తెలుసుకున్నదన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. అందుకే అంటుంది ఇక్కడ, నా ఆత్మ నా రక్షకుడు దేవుని యందు ఆనందించింది. నువ్వు ఎవరి యందు ఆనందిస్తున్నావు? దేవుణ్ణి ఆరాధించింది. జ్ఞానులతో పాటు మరి ఆరాధించింది. దేవుణ్ణి ఆరాధించటం అంటే ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరి అందుకే ఈ మాట అంటున్నది. సువార్త మొదటి అధ్యాయం 48వ వచనంలో ఒక మాట అంటుంది మరియా, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. నీ ఆనందం ఎందులో ఉంది? నీ ఆరాధన ఎందులో ఉన్నది? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట వింటున్న నువ్వు ఎందులో ఆనందిస్తున్నావు? చాలామంది ఈ లోకంలో రకరకాల మాటల చేత ఆనందిస్తున్నారు. రకరకాల కళ్ళబొల్లి కబుర్ల చేత, షికారుల చేత, లోక సంబంధమైన వాటి చేత ఆనందపడుచున్నారు. కానీ మరియ తన జీవితంలో దేవుని యందు ఆరాధించింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఆరాధన, ఆమె ఆనందం అంతా కూడా పరసంబంధమైనదే. ఎంత గొప్ప భాగ్యాన్ని సంతరించుకుంది మరియ. ఈనాడు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వేం చదువుతున్నావు? దేని కొరకు చదువుతున్నావు? దేని కొరకు నువ్వు ప్రయాసపడుచున్నావో నీవు ప్రతి విషయంలో దేవుని యందు ఆనందిస్తే భవిష్యత్తులో నువ్వు అనుకున్నది సాధించి ఆ ఉద్యోగంలో నీవు కూడా ఆనందించగలవు. ఎందుకంటే మరియ తన జీవితమును దేవునికి అర్పించుకుంది. అందుకే ఆమె ఆరాధించిన కన్యక. మరియ ధన్యురాలు అగుటగల కారణం ఆమె క్రీస్తును ఆనందించింది, క్రీస్తులో ఆనందించింది, ఆయనను ఆరాధించిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనము దేవుణ్ణి ఆరాధించాలి, ప్రతినిత్యము దేవుని యందు ఆనందించాలి, ప్రతినిత్యము దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి అలాగూ దేవుణ్ణి ఆరాధించినట్లయితే మరి ఎవలే నీవు కూడా ధన్యుడివి, ధన్యురాలు అవుతావన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నా ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుచున్నాడేమో. ఇప్పటి వరకు నీవు సినిమా పాటల చేత ఆనందపడుచున్నవేమో. ఇదిగో ఏవేవో ఆలోచనలు కలిగి ఆనందపడుతున్నవేమో. వద్దు, వాటిలో నుంచి నువ్వు బయటకు రావాలి. ఎందుకంటే సాతానుడు నిన్ను ఏమైనా చేయగలడు. నువ్వు దేవునిలో ఆనందించకపోతే లోకంలో ఆనందము పనికిరాందే. అది ఒక దినాన నశించిపోయే ఆనందం. క్రీస్తులో ఆరాధన ఆనందం ఇది శాశ్వతమైనదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే మరియా శాశ్వతమైన ఆనందాన్ని ఆ దేవుని యొక్క ఆరాధనలో ఆమె చవి చూసింది. దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆత్మతో ఆరాధిస్తూ ఆమె ఎంతగానో దేవుణ్ణి ఘనపరిచిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దేవుని బిడలారా, ఇంకో మాట కూడా అంటుంది మరియా, ఆమె ఆరాధించిందని చెప్పుట గల కారణం ఇదే. లూకాసు వార్త మొదటి అధ్యాయం 46వ వచనంలో ఒక మాట అంటుంది మరియా, అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. మన జీవితంలో మనం దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆయనే మన రక్షకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడుగా నువ్వు ప్రభువును ఘనపరుస్తున్నావా? నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ప్రాణముతో ఘనపరచుచున్నది, ఆత్మతో రక్షకుని యందు ఆనందించింది, ప్రాణముతో ఘనపరుచుతున్నది. నువ్వు దేవుని యందు ఎలాగున్నావు? ఈ లోకమైనవన్నీ నువ్వు ఘనమైనవే అనుకుంటున్నావేమో, అవి ఘనహీనమైనవే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో నీవు ఘనపరచబడాల్సింది దేవునిలో. దేవుని ఘనపరచాలి, రక్షకుడి యందు నీవు ఆనందించాలి, ఆ రక్షకుణ్ణి ఆరాధించాలి. మరియా అట్టి ఆరాధన జీవితాన్ని కలిగి ఉన్నదన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకము అశాశ్వతమైనది. ఒక దినాన ఈ లోకము నశించిపోతుంది. నిన్నటి దినమంది ప్రియ దేవుని బిడ్డలారా, అనగా ఈ యొక్క మాట జాగ్రత్తగా వినండి. ఈ లోకము అశాశ్వతమైనది, మన జీవితము చాలా చిన్నది అనటానికి ఒక చిన్న మాట చెప్తున్నాను. ఇద్దరు బండి మీద వెలుచున్నారు, భార్యాభర్తలు వెలుచున్నారు. అక్కడ వారు ప్రయాణమై వేరే గ్రామం నుంచి వేరే ఊరికి వస్తున్నప్పుడు వెనకాల కూర్చున్న భార్య బండి మీద నుంచి కింద పడింది. కింద పడిన వెంటనే తలకు గాయమైనది.
ప్రియదేవుని బిడ్డలారా, గాయమైన తర్వాత కోమాలోనికి వెళ్ళినది, ఆమె మరణించింది. ఎంత భయంకరమైనటువంటి సన్నివేశం ప్రియదేవుని బిడ్డలారా. ఆమె జీవితంలో ఎప్పుడైనా అనుకున్నదా? ఆమె దేవుని నమ్మిన విశ్వాసురాలు, మరియ వలె ఆమె ధన్యత పొందుకున్న ఆమె కాబట్టి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంది. ఈనాడు ఈ వాక్యం ఇట్టున్న నీ పరిస్థితి ఏమిటి? రేపేం జరగబోద్దో తెలియదు మనకు. రేపేంటో మా పరిస్థితి మనకు తెలియదు. మీరు అర్థమవుతుందా? చాలా వార్తలలో మీరు ఈ మాటలు వినాలా. ఒక వ్యక్తి పెళ్లిలో డాన్స్ వేస్తూ సినిమా పాటలకు మరణించాడు. ఒక యవనస్తుడు మరణించాడు. ఒక యవనస్తుడు భయంకరమైనటువంటి త్రాగులో మరణించాడు. జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఒక కన్యక లోక సంబంధమైనటువంటి ప్రేమలో పడి ఇదిగో భయంకరమైనటువంటి ఉరి వేసుకొని చనిపోయింది. ఇదా నీ జీవితం? ఇదా నీ కావాలనుకున్నది? ఇదా నువ్వు కోరుకునేది? గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఓ ప్రియ యవనస్తుడా, నువ్వు కోరుకోవాల్సింది అలాంటివి కాదు. నీ జీవితం విలువైనది. విలువైన జీవితాన్ని విలువ కలిగిన దేవునిలో నీవు ఉంటే, ఆయనకు అర్పిస్తే నిజంగా నీవు ధన్యుడివే. మరేవలే ధన్యురాలు అవుతావు. లేదా భయంకరమైనటువంటి బాధలు సమస్యలతో నువ్వు ఇరకాటములు పడాల్సిందే, ఇబ్బందులు పడాల్సిందే. దేవుడు మనకు లేకపోతే నేనేం చేయలేం. నువ్వు బ్రతుకుచున్నావంటే, ప్రాణంతో ఉన్నావంటే దేవుని కృపే. నువ్వు గాలి పీలుస్తూ వదులుతున్నావంటే దేవుని కృపే. అట్టి దేవుని నువ్వు ఇంకా ఆరాధించటం లేదేమో. మరియా ఆ దేవుని యందు ఆనందించింది, ఆయనను ఆత్మతో ఆరాధించింది. ధన్యురాలైన మరియ, ఆమె ధన్యురాలు అగుట గల కారణము, ఆమెలో రెండవ లక్షణం, ఆమె దేవునిని ఆరాధించింది. మొదటి లక్షణం దేవుని మాటలను భద్రం చేసుకుంది. రెండవ మాట దేవుణ్ణి ఆరాధించింది. మూడవ మాట ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఎలాంటి లక్షణాన్ని కలిగిన కన్యకయ అంటే, ఇక్కడ గమనించినట్లయితే అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆరోహణమై వెళ్ళిన తర్వాత అక్కడ వారి శిష్యులతో పాటు మరి ఏం చేస్తుందయ్యా అంటే, అక్కడ గమనించండి 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. కన్యక అయిన మరియలో ఉన్నటువంటి మరి ఒక గుణలక్షణం, ఆమె ప్రార్థనాపరురాలు. ఆమె ప్రార్థనాపరురాలు. ప్రియ యవన బిడ్డ, నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నవా? గమనించినట్లయితే ఈమె ఇక్కడ శిష్యులతో పాటు యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత కేవలం ఆ టైంలో ప్రార్థించటంలా, ఆమె బాల్యదశ నుంచే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంది. బాల్యదశ నుంచే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంది. ప్రార్థన ఆమె ఆయుధం. మరి నీ ఆయుధం ఏమిటి? నువ్వు దేనితో, ఏ ఆయుధాన్ని పట్టుకుని వెళ్ళగలుగుతున్నావు? ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకుంది కాబట్టి ఆమె ధన్యురాలైంది. ఈనాడు నువ్వు ఏ ఆయుధాన్ని పట్టుకున్నావు? పాపం అనే ఆయుధంలో దేన్ని పట్టుకున్నావు? జారత్వాన్ని పట్టుకున్నావా? వ్యభిచారాన్ని పట్టుకున్నావా? లేదా ఇంకా అబద్ధాలనే ఆయుధాన్ని పట్టుకున్నావా? లేదా నువ్వు భయంకరమైనటువంటి దొంగతనం అనే ఆయుధాన్ని పట్టుకున్నావేమో? దాన్ని విడిచిపెట్టు. ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకో. రక్షకుడైన దేవుడు నీ యందు ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీవు బహుజాగ్రత్తగా తేట తెల్లగా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. మరియా ప్రార్థన జీవితం కలిగిన కన్యక. ఎట్టి ప్రార్థన జీవితం అది. ఈనాడు నీవు కూడా ఆమె ప్రార్థనలో బహు గొప్ప విశ్వాసంతో ముందుకు నడుస్తుంది. అందుకే కదా యవన ప్రాయములో పరలోకము నుండి దేవుని ద్వారా మరియ దగ్గరికి పంపబడ్డాడు గబ్రియేలును దేవుని దూత. ప్రియ దేవుని బిడలారా, ఈ వాక్యం వింటున్న నీవు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నవా? నీవు ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నావా? మరియా ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకుంది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గెత్సెమనే తోటలో ఎక్కడ ఉన్నా కానీ ఆయన ప్రార్థన చేసేవాడు. కనీసం నీవు సమయం 24 గంటలు దేవుడు నీకు ఇస్తున్నాడు. 24 గంటల సమయాన్ని నువ్వు దేని కొరకు హెచ్చిస్తున్నావు? 8 గంటలు నిద్రపోవు. ఒకవేళ నీకు నిద్ర కావాలనుకుంటే ఇంకా మిగతా గంటలను నువ్వేం చేయుచున్నావు? 24 గంటలను 3 భాగాలు చేద్దాం. 3 8 24 గంటలు. 8 గంటలు నిద్రపో, 16 గంటలు ఇంకా ఉన్నది. కానీ ఎంత సమయం దేవుని కొరకు కేటాయిస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? నువ్వు చదువులో సక్సెస్ అవ్వాలంటే ప్రార్థన చేయి. నీకు ఉద్యోగం రావాలంటే ప్రార్థన చేయి. నీకు ఏమి కావాలో దేవుని అడుగు. అందుకే దేవుడు అడుగుడి మీకు ఇయ్యబడును.
మరియా ప్రార్థన జీవితంలో ఒకవేళ దేవుణ్ణి అడిగి ఉండవచ్చు, రక్షకుడా నా గర్భాన పుట్టయ్యా అని. ఒకవేళ ఆయన ఆమెను ఎన్నుకున్నాడు. ఈ దినాన మరియా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంది, ఆమె ధన్యురాలవటానికి. నీవు కూడా నీ జీవితంలో నువ్వేం కావాలనుకుంటున్నావో దేవుణ్ణి అడుగు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడుగు, మోకరించు, మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని అనుభవించు. అప్పుడు దేవుడు నీకేం కావాలో అది అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరియా ఆమె జీవితంలో శ్రేష్టమైన గుణ లక్షణములను నీవు నేను వింటున్నాము కదా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, జాగ్రత్తగా విందాం. మరియా గుణలక్షణాలను నీవు కలిగి ఉన్నట్లయితే నీవు కూడా ధన్యుడివే, ధన్యురాలివే. కాబట్టి ఈ వాక్యం ద్వారా నువ్వు బలపడుతున్నావని నేను అనుకుంటున్నాను. మీరు బలపడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మాటలు, ఆయన మాటలు ఎంతో విలువైనవి, ఆయన మాటలు శ్రేష్టమైనవి, ఆయన మాటలను మనములను బలపరిచేవి, ఆయన మాటలు మన పాపాన్ని తొలగించేవి. ప్రియ దేవుని బిడ్డలారా, మరియా ఆమె జీవితాన్ని దేవునికి అర్పించుకుంది. ధన్యురాలైన మరియా అని మన అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఆ ధన్యురాలగుట గల కారణం ఆమె దేవుని మాటలను హృదయంలో భద్రపరుచుకుంది, మొదటి మాట. రెండవ మాట, ఆమె దేవుణ్ణి ఆత్మతో ఆరాధించింది, ఇది రెండవ మాట. మూడవ మాట, ఆమె ఎడతెగని ప్రార్థన జీవితం కలిగిన కన్యక, ఇది మూడవ మాట. అందుకే ఆమె ఇలాంటి గుణలక్షణాలు కలిగి ఉంది కాబట్టి ధన్యురాలైంది. ప్రియ దేవుని బిడ్డలారా, లోకరక్షకుడైన దేవుడు మరియ గర్భాన పుట్టాడు. ఆయన కూడా మనకు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో మరియ వలె మీరు కూడా ఉండండి. యేసుక్రీస్తు వారు కూడా అట్టి ప్రార్థన జీవితము మనకు నేర్పించాడు. ఆయన నేర్పించి మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఆ శిలువలో నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చెందించాడు. కారణం ఏంటంటే ఆయన మాటలు మన హృదయంలో భద్రపరుచుకోవాలని. ఆయన ఎందుకు రక్తాన్ని చిందించాడంటే మన ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలని తన రక్తాన్ని చిందించాడు. మనం ఎప్పుడూ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని తన రక్తము ధారలు ధారలుగా మన కొరకు కార్చాడు. కారణం ఏమై ఉండనని మీరు తెలుసుకోవాలి. మనం ఆయన రాజ్య వారసులం అవ్వాలని ఆయన తన రక్తాన్ని చిందించాడు. మరియ కూడా నా రక్షకుడు అన్నది. మరియకు కూడా దేవుడే ఆయన. మరియను ఆరాధించకూడదు, క్రీస్తును మాత్రమే మనం ఆరాధించాలి. మరియ దేవుని యందు ఆనందించింది, రక్షకుడి యందు ఆనందించింది. ఇప్పుడు లోకరక్షకుడి దగ్గరికి ఆమె కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంది. నీవు నేను కూడా రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, ఆయన రాజ్య వారసులం అవ్వాలంటే, ఆయన రక్తంతో కడగబడిన నీవు నేను కూడా మరియ వలె ఇట్టి గుణలక్షణాలను కలిగి ఉండి దేవుని ఆత్మతో నింపబడి మెండైన ఆశీర్వాదాలు మీరు పొందాలని ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. మీ అందరికీ మా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మాటలు మిమ్మల్ని బలపరిస్తే అనేక మందికి ఈ వర్తమానములను తెలియచేయండి, వినిపించండి, ఆత్మీయ మేలులు పొందాలని కల్వరి పిలుపు పరిచర్యల ద్వారా మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ మరొకసారి వందనాలు.